నేను నందమూరి తారక రామారావు అనే నేను ఊహ తెలిసినప్పటి నుంచి నటన పట్ల ఇష్టం పెంచుకుని శ్రీ వైవిఎస్ చౌదరి గారి వద్ద గత 18 నెలలుగా అన్ని ముఖ్య విభాగాల్లో శిక్షణ పొంది ఆయన దర్శకత్వంలోనే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ద్వారా భారతీయ చలనచిత్ర పరిశ్రమకి పరిచయం అవుతున్న నేను ఎందరో మహోన్నత నటీనటులు సాంకేతిక నిపుణులతో జగజ్జేగీయమానమవుతున్న మన చలనచిత్ర పరిశ్రమ పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని దాని యొక్క సమగ్రతను కాపాడుతానని కథా రచయిత దర్శక నిర్మాతల సంతృప్తి మేరకు కథలు సన్నివేశాలు పాత్రలకు అనుగుణంగా నటించి ప్రేక్షకులను రంజింపజేయడంలో నా వంతు నిరంతర కృషి చేస్తానని నా ముత్తాత, నా దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. హే తమ్ముడు, విష్ యూ ఆల్ గుడ్ లక్. లాస్ట్కి వచ్చిన అయితే మోక్షజ్ఞ ఒకవైపు వస్తున్నాడు, అట్ ద సేమ్ టైం అదే ఫ్యామిలీ నుంచి నందమూరి తారక రామారావు మరొక ప్యారలర్గా వస్తున్నాడు. సో 3వ తరానికి 4వ తరానికి పోటీ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అస్సలు ఉండదు. ఈ ప్రశ్నకు సమాధానం నేను ఎప్పుడో చెప్పాను. ఎందుకు చెప్పానంటే, రామారావు గారి నట వారసులు బాలకృష్ణ గారు. తారక్ సక్సెస్ అయ్యాడు కదండి, అయ్యాడా? కళ్యాణ్ రామ్ సక్సెస్ అయ్యారా? తారక రత్న సక్సెస్ అయ్యారా? ఎవరి సీటు ఎవరి కుర్చీ వాళ్ళదేనండి. వారసులు వేరు, కుర్చీలు వేరు. అర్థమవుతుందండి? ఆదరణ వేరు, స్థాయి వేరు. అది క్లియర్ అండి. రామారావు గారి వారసులు బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారి వారసులు మోక్షజ్ఞ. అర్థమైందండి? ఇతను వేరు, అతను వేరు. మేమందరం మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వెయిటింగ్. అయితే రామారావు గారి అభిమాని కింద, దాని తర్వాత తదనంతరం బాలకృష్ణ గారి అభిమానుల కింద మోక్షజ్ఞ గారి కోసం వెయిటింగ్ మేము.